ఆ, ఆ, మ్, పిల్ల పలాస పండులా ఉంది. కూర్చోమా. నమస్తే ఆంటీ, పిలిచారంట? అవునమ్మా. అవును, నువ్వు మొన్నే కదా కాపురానికి వచ్చావు. అవునాంటీ. ఇంట్లో ఏం ఖాళీగా ఉంటావమ్మా? నేను లేస్ వ్యాపారం మొదలుపెట్టాను. నీకు కొంత వర్క్ ఇస్తాను. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకున్నావనుకో, ఏదో పైన డబ్బులు వస్తాయి కదా. అవునాంటీ, నేను ఏదో పని కోసం చూస్తున్నాను ఆంటీ, నాకు చాలా అవసరం. సరే అమ్మాయి, నేను కొంత మెటీరియల్ ఇస్తాను. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అల్లుకొని నాకు ఇచ్చావనుకో, కేజీల లెక్కనే మనకు డబ్బులు వస్తుంటాయి. అలాగే ఆంటీ. అమ్మాయి, మీ ఆయన పేరు ఓబ్లేసే కదూ? అవునాంటీ. అవునా? అయ్యో పాపం. ఏంటంటీ అలా అన్నారు? ఏం లేదమ్మా, చెప్తే బాగోదులే. చెప్పండి ఆంటీ. ఆ, ఓబ్లేస్కి యాక్సిడెంట్ అయింది. వాడు చెట్టు మించి పడిపోయాడు. నడుంకి పెద్ద దెబ్బ తగిలింది. వాడు దానికి పనికిరాడు తెలుసా? పాపం, నువ్వు వయసులో ఉన్న పిల్లవి, అన్యాయం జరిగిపోయింది. ఆయన ఈ పెద్దోళ్ళకు బుద్ధుండక్కర్లేదు. అలాంటి ఉడికించి పెళ్లి చేస్తారా? ఏం చేస్తాం ఆంటీ, అలా పెళ్లి జరిగిపోయింది. నిజం తెలిసి నువ్వెలా వాడితో కాపురం చేస్తున్నావు? తప్పదంటీ, మా నాన్న బోల్డ్ అప్పు చేసి పెళ్లి చేశాడు. నా తర్వాత ఒక చెల్లి ఉంది, ఇంకొక చెల్లి కూడా ఉంది. ఇప్పుడు నాకు మొగుడు నచ్చలేదని, మొగుడు వికలాంగుడని ఇప్పుడు నేను వదిలేశాను అనుకోండి, మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఊరేసుకుని చచ్చిపోతారు. ఆ బాధను మనసులో పెట్టుకుని అలాగే బ్రతికేస్తున్నాను. ఊరుకోమ్మా, ఊరుకో. పాపం బంగారం లాంటి పిల్లవి. నీ కష్టం ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏం చేయమంటారంటే నా కర్మ అలా తగిలడింది. అమ్మాయి, ఎందుకమ్మా అలా బతకడం? నేనొక పని చెప్తాను, చెయ్యి. ఏంటంటీ? నువ్వు ఒప్పుకుంటేనే సుమా. చెప్పంటీ, పర్లేదు. ఏం లేదమ్మా, నీ కష్టాన్ని చూసి నాకు ఐడియా వచ్చింది. అప్పుడప్పుడు నా దగ్గరికి కొంతమంది కస్టమర్లు వస్తూ ఉంటారు. నీలాంటి అమ్మాయిలు ఉన్నారనుకో, నీకు కొంత ఆదాయం వస్తుంది. స్ట్రైట్గా చెప్పేస్తున్నాను, విను. ఇప్పుడు నీలాంటి అందమైన అమ్మాయిలు ఉన్నారనుకో, నా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. నువ్వు ఓకే అన్నావనుకో, నీకు ఆఫర్ ఇస్తాను. ఒక్కసారి వెళ్ళావనుకో 10,000 ఇస్తారు. 10,000. ఆలోచించుకోమ్మా. నీకా మొగుడెలాగో పనికిరాడు. కనీసం ఇలా వెళ్ళావనుకో, నీ సరదా తీరుతుంది, 10,000 కూడా వస్తాయి. ఆలోచించుకో. నీ ఇష్టమమ్మా. నువ్వు కాదనుకుంటే నా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. 10 మంది అమ్మాయిలు నా దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఆలోచించుకొని చెప్పు మరి. సరే ఆంటీ, నేను కూడా వెళ్తాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇదిగో, జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోపోతే బతకలేమమ్మా. నేను చెప్పిన మాట విను. 4 రాళ్ళు వెనకేసుకో, సుఖపడు. అది మార్గం.
ఓకేనా? నేను మాట్లాడతాను, మంచి డ్రెస్ వేసుకొని నువ్వు వచ్చేసేయ్. అలానే ఆంటీ, మీరు ఫోన్ చేయండి, వస్తాను. లింగరాజ్ గారు, నేనండి భవానీని మాట్లాడుతున్నాను. చెప్పు భవాని, ఏంటి విశేషం? విశేషమే అండి. ఆ, విషయం ఏంటో చెప్పనా? ఏమండి, మంచి ఫిగర్ ఒకటి దొరికింది. దాని మొగుడు పాపం హౌటువాడు, మంచి పోలికలతో కలకల్లాడిపోతుంది. అవునా? మరి మనకు అరేంజ్ చెయ్యి. ఆ, లింగరాజ్ గారు, కంగారు పడకండి, నేను దాని ఫోటో కూడా పంపిస్తాను. మరి ఎంత? ఏముందండి, 50,000 అంతే. ఏంటి 50,000? ఏంటి నువ్వు పల్లెటూరు అమ్మాయిలకు కూడా 50,000 వసూలు చేస్తున్నావు? తప్పదండి, అసలే ఆ పిల్ల కన్నెపిల్ల. ఏంటి కనిపిల్ల? మరి నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఇస్తానండి. సరే, ఒక 30 చేసుకో. హ్మ్, సరే అండి. సరే, మరి పంపించి మన అడ్రస్కి. అలాగే అండి. అమ్మాయ్యా, దానికి 10, నాకు 20. హూ. అది ఫోన్ చేస్తున్నట్టుంది. ఆ అమ్మాయి వచ్చేసేయ్, మనం కార్లో వెళ్ళిపోదాం, ఓకేనా? అబ్బా. పిల్ల పలాస పండులా ఉంది. దీన్నేమైనా కమర్షియల్గా వాడితే ట్రై చేద్దాం.